హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఖాతా బుక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో మొదటగా ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఖాతా బుక్ అని టైప్ చేయండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి ఖాతా బుక్ అని టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాప్ అనేది డిస్ప్లే అవుతుంది ఫస్ట్లో. సో నేను ఇక్కడ ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేశాను. ఈ యొక్క ఖాతా బుక్ యాప్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో ఇక్కడ ఓపెన్ అని పడుతుంది. ఆ ఓపెన్ అనే ప్లేస్లో ఇన్స్టాల్ అని పడుతుంది కాబట్టి సో మీరు ఇన్స్టాల్ అని చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది నాకు. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని వస్తుంది కాబట్టి సో దీన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ అయినటువంటి యాప్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో చివరికి ఉన్న ఖాతా బుక్ యాప్ని క్లిక్ చేయండి. ఈ యొక్క యాప్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ యొక్క ఖాతా బుక్ యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ఆల్ న్యూ ఖాతా బుక్ అని కదా. సో ఇక్కడ చూడండి, ఆ యొక్క యాప్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మన యొక్క లాంగ్వేజ్, ఈ యొక్క యాప్ని ఏ లాంగ్వేజ్లో మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ యూజ్ ఇన్ ఇంగ్లీష్ అని పెడుతున్నాను. సో ఇంగ్లీష్లో యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను యూజ్ ఇన్ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనే బటన్ పై నొక్కగానే ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసి ఇక్కడ గెట్ పిన్ అని ఉంది కదా, ఇక గెట్ పిన్ అనే బటన్ పై క్లిక్ చేయండి. సో ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మనము ఆటోమేటిక్గా ఈ యొక్క ఫోన్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇట్లా. సో అది ఓకే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు మనం రన్ చేసేటువంటి బిజినెస్ యొక్క నేమ్, మీరు ఏదైతే ఏ షాప్ అయితే పెట్టారో ఆ షాప్కి ఏదైనా నేమ్ ఇస్తారు కదా, ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ షాప్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ షాప్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. షాప్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేస్తాను. చూడండి, సో నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది. దీంట్లో యాడ్ ఫస్ట్ కస్టమర్ అని ఉంది కదా కింద. సో ఇక్కడ కస్టమర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లో చూడండి, యూ విల్ గివ్ అమౌంట్ 0 ఉంది, యూ విల్ గాట్ అమౌంట్ 0 ఉంది. సో మనం ఇప్పుడే కాబట్టి 0 కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్లో యాడ్ చేస్తాను, కస్టమర్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ కస్టమర్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ కస్టమర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తున్నాను రెడ్ కలర్ దాని మీద. సో ఈ యొక్క యాడ్ కస్టమర్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అడుగుతుంది, అలో చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ యొక్క నేమ్ అనేది నేను ఎంటర్ చేశాను, వీరప్ప అని. సో తర్వాత ఇక్కడ చూడండి, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, చేయాల్సి ఉంటుంది. కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను మొబైల్ నెంబర్ని. సో ఇక్కడ మొబైల్ నెంబర్ని చెక్ చేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి, సేవ్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అనే బటన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో మనము అమౌంట్ ఇవ్వవలసింది లేదా అమౌంట్ మనకు రావాల్సింది, సో ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని యు గాట్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో యు గాట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. దీంట్లో అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ 50 రూపీస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ 50 రూపీస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సేవ్ అనే బటన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అమౌంట్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి, డేటు టైంతో పాటు మనకి ఇక్కడ ఈ యొక్క అమౌంట్తో పాటు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో నేను బ్యాక్ వెళ్ళి చూస్తాను. చూడండి, సో ఈ విధంగా మనము అమౌంట్ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన డాష్ బోర్డ్లో చూసినట్లయితే అమౌంట్ ఇందాక 0 ఉండే, ఇప్పుడు 50 రూపీస్ అనేది యాడ్ అయింది. ఇక్కడ యూ విల్ గివ్లో ఇక్కడ 50 రూపీస్ అనేది యాడ్ అయింది.
చూసారు కదా ఫ్రెండ్స్, కస్టమర్కి మనం ఇవ్వాలన్నా కస్టమర్ మనకి ఇవ్వాలన్నా అమౌంట్ వాళ్ళ పేరు మీదుగా కస్టమర్ పేరు మీదుగా మనం అమౌంట్ అనేది మనము ఇక్కడ టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక యాప్ అనేది గుర్తు చేస్తుంది. ఈ డాటా అనేది సేవ్లో ఉంటుంది అనమాట. ఎప్పటికీ మనకి ఇక్కడ చూపిస్తుంది, టైంతో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ యొక్క యాప్ని మీరు బిజినెస్ కోసం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో ఎటువంటి మిస్గైడ్ కాకుండా, వేరే వాళ్ళకు మర్చిపోకుండా, మీరు ఇచ్చిన అమౌంట్ని మర్చిపోకుండా, మీకు రావాల్సిన అమౌంట్ మర్చిపోకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ యొక్క యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాప్ని బిజినెస్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాప్ని యూజ్ చేసుకోవడం మంచిది. మీరు కూడా ఈ యొక్క యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఈ యొక్క వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.